ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. మంచిది ప్రియులారా, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 11 7వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో చాలామందికి ఆశ ఉంది. ఏమనంటే దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ, ప్రభుని చూడాలనేటువంటి ఆశ. అయితే ఇక్కడ భక్తుడు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు అనేటువంటి మాట. ఎవరు దేవుని ముఖదర్శనం చేసుకుంటారు? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెబుతూ ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన ప్రబోధించారు. అయితే అక్కడ అంటాడు కదా, ఆయన హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయశుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అనేటువంటి మాటను తెలియజేశాడు. ఎవరు దేవుని ముఖదర్శనం చేసుకుంటారు, ఎవరు దేవునిని చూస్తారు అనంటే యథార్థ హృదయముతో ప్రార్థించేటువంటి వారు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడిచేటువంటి వారు. మన ప్రభువు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. కనుక నీవు దేవుని మందిరానికి వెళుతున్నావు, నటనతో కూడినటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో ఒకలాగా బయటకు వచ్చిన తర్వాత మరొకలాగా నువ్వు జీవిస్తున్నావు అంటే అది వేషధారణ. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి వేషధారణ దేవుడు అంగీకరించడు. కనుక నువ్వు దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూడలేకపోతా ఉన్నావు. నీ భక్తి యథార్థమైనదైతే, నీ విశ్వాసం యథార్థమైనదైతే దేవుడు తప్పకుండా తన యొక్క క్రియల ద్వారా కనుపరుచుకునేటువంటి వాడు. కనుక దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో దేవుని ముఖదర్శనం మనం చేయాలనంటే ప్రభువు వైపు మనం చూస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, నీతిని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన ముఖదర్శనాన్ని ఇచ్చేవాడు. దేవుని ముఖదర్శనం వలన మన ప్రతి ఆశ కూడా తీర్చబడుతూ ఉంది. కనుక దేవుని ముఖదర్శనం చేయాలనంటే నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు ఆయన తను తాను నీకు కనుపరుచుకుంటాడు. ఆయన తన కృపచేతను నడిపించేవాడు. కనుక ఈ వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో మనం అప్లై చేసుకుని ముందుకు సాగుదాం, ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవు నీతిని ప్రేమించేవాడివి, నీతిమంతుడివి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు యథార్థవంతులను ప్రేమించేవాడుగా ఉన్నావు. యథార్థవంతులకు నీ ముఖదర్శనాన్ని నువ్వు కనుపరిచేవాడుగా ఉన్నావు. అయినా నిన్ను చూడాలని ఆశ కలిగినటువంటి హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నావు ప్రభువా. నీ మాటలు మా వినికిడిలో దీవించండి. ఇదిగో నీ ప్రియబిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాలు దీవించండి. నూతన కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.